టాప్ 5 బ్యాడ్ మూవీస్ పార్ట్ 2. ఇన్ కేస్ పార్ట్ 1 చూడకపోయి ఉంటే టైం ఉన్నప్పుడు అది కూడా చూసేయండి. అండ్ ఆల్సో మనది ఒక కొత్త ఛానల్ కూడా రాబోతుంది. సో దాని యొక్క అప్డేట్ కూడా ఈ వీడియో లాస్ట్లో ఇచ్చేసా. సో ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఛానల్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం 10Kకి చాలా దగ్గరలో ఉన్నాం. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసా. సో ఇంకా లేట్ చేయకుండా పదండి వీడియో స్టార్ట్ చేద్దాం. సో మన లిస్ట్లో ఫస్ట్ మూవీ విషయానికి వస్తే ది లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రైస్ట్. ఈ మూవీ సేమ్ అదే నేమ్తో ఒక నోవెల్ పై బేస్ చేసి తీశారు. అండ్ ఈ మూవీ డైరెక్ట్ చేసింది ఎవరో తెలిస్తే మీరు ఈ మూవీ డెఫినెట్లీ చూస్తారు. వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ మార్టిన్ స్కార్సెసే. ఈ మూవీ ప్రపంచంలో అతి ఎక్కువగా బ్యాన్ అయిన మూవీస్లో ఒకటి. అండ్ ఆల్సో మూవీ పేరుకి తగ్గట్టు ఇందులో జీసస్ క్రైస్ట్ యొక్క పూర్తి జీవితం మనకు చూపించారనమాట. లైక్ తను ఎలా పుట్టారు, తన జీవితం యొక్క పర్పస్ ఏంటి, అండ్ తను ఎలా చనిపోయారు, ఇదంతా మనకు చూపించారు. బట్ దాంతో పాటు మనకి ఈ మూవీలో ఒక ఫిక్షనల్ స్టోరీని కూడా యాడ్ చేశారు. లైక్ జీసస్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయింటే ఏం చేసేవాడు, తనకంటూ తన కోరికలు వాటన్నిటిని మనకి ఈ మూవీలో చాలా క్లియర్ గా చూపించారనమాట. అండ్ అదంతా ఒక ఫిక్షనల్ స్టోరీనే. మీలో చాలా మంది రిలీజియస్ మూవీస్ ని సెంటిమెంట్ గా తీసుకుంటారు. సో అంతగా తీసుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఒక ఫిక్షనల్ స్టోరీలా చూడండి, దట్స్ ఇట్. బేసికలీ మనందరికీ తెలిసిందే, ప్రపంచం అంతా ఒక విషయాన్ని గట్టిగా నమ్మినప్పుడు దాన్ని తప్పు అని ఎవరైనా ప్రశ్నిస్తే డెఫినెట్లీ వాళ్ళ ఈగో హర్ట్ అవుద్ది. సో ఈ మూవీలో కూడా జరిగింది అదే. ప్రపంచం అంతా ఒక విషయాన్ని నమ్మినప్పుడు ఒక డైరెక్టర్ వేరేలా మూవీ తీసేటప్పటికి జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. అండ్ ఇదే రీజన్ వల్ల చాలా ప్లేసెస్ లో ఈ మూవీని బ్యాన్ చేశారు. మీరు ఇన్ కేస్ ఈ మూవీ చూడాలనుకుంటే ఇండియాలో అఫీషియల్గా ఈ మూవీ ఎక్కడ అవైలబుల్గా లేదు. సో ట్రై యువర్ లక్ బై సర్చింగ్ సమ్వేర్ ఎల్స్. అండ్ ఇప్పుడు లిస్ట్లో నెక్స్ట్ మూవీ విషయానికి వస్తే ఏ క్లాక్ వర్క్ ఆరెంజ్. ఈ మూవీ 1971లో రిలీజ్ అయింది. ఈ మూవీలో అలెక్స్ అనే ఒక యంగ్ క్రిమినల్ స్టోరీని చాలా డీప్ వేలో చూపించారు. కొన్ని దగ్గరలో మనకి అదంతా చూడడానికి చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. తన గ్యాంగ్ తో కలిసి చేసినవన్నీ ఎంతగా జనాలను ఎఫెక్ట్ చేసిందంటే మూవీలో చూసినట్టు రియల్ లైఫ్ లో చేయడం కూడా స్టార్ట్ చేస్తారు చాలా మంది. ఈ మూవీ చూసాక సైకలాజికల్ గా చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు అప్పట్లో. సో దాని కారణంగానే ఈ మూవీని చాలా ప్లేసెస్ లో బ్యాన్ చేస్తారు. ఈవెన్ ప్రపంచంలో ఎక్కువగా బ్యాన్ అయిన మూవీస్ లో టాప్ ప్లేస్ లో ఉంది ఈ మూవీ. సో మీరే అర్థం చేసుకోవచ్చు ఈ మూవీలో ఎంత గ్రాఫికల్ వైలెన్స్ ఉంటుందో. ఈ మూవీ కూడా సేమ్ అదే పేరుతో ఉన్న ఒక నోవెల్ పై బేస్ చేసి తీశారు. అండ్ ఇన్ కేస్ ఈ మూవీ మీరు చూడాలనుకుంటే ఇండియాలో ఏ స్ట్రీమింగ్ సర్వీసెస్ లో కూడా ఈ మూవీ అవైలబుల్ గా లేదు. సో ట్రై యువర్ లక్. అండ్ మన లిస్ట్ లో థర్డ్ మూవీ విషయానికి వస్తే ఐ స్పిట్ ఆన్ యువర్ గ్రేవ్. ఈ మూవీ స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయిని నలుగురు రేప్ చేసి చావు పరిస్థితిలో వదిలేస్తారు. తను వాళ్ళ మీద రివెంజ్ ఎలా ప్లాన్ చేసింది అండ్ లాస్ట్ కి వాళ్ళని ఏం చేసింది అనేది ఈ మూవీ యొక్క స్టోరీ. ఈ మూవీలో చూపించిన గ్రాఫికల్ వైలెంట్ సీన్స్ వల్ల ఈ మూవీని చాలా ప్లేసెస్ లో బ్యాన్ చేశారు. అండ్ ఈవెన్ చాలా మంది లేడీస్ ఈ మూవీని బ్యాన్ చేయమని ప్రొటెస్ట్ కూడా చేశారు. సో మీకు కొంచెం ఐడియా వచ్చి ఉండొచ్చు ఈ మూవీలో ఎంత వైలెన్స్ చూపించి ఉంటారు అని. ఈ మూవీకి మార్కెట్ లో చాలా వర్షన్స్ ఉన్నాయి. బట్ 1978లో రిలీజ్ అయిన ఒరిజినల్ వెర్షన్ ని చూడండి, రిగ్రెట్ అవ్వరు. ఇంకా లిస్ట్ లో ఫోర్త్ మూవీ విషయానికి వస్తే క్యానిబల్ హోలోకాస్ట్. ఈ మూవీ బ్యాన్ సంగతి పక్కన పెడితే అసలు ఈ మూవీ రిలీజ్ చేయడానికి చాలా మంది ఒప్పుకోలేదు. ఈ మూవీలో చూపించిన హ్యూమన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ అసలు గవర్నమెంట్ నమ్మలేదు. లైక్ అక్కడ గవర్నమెంట్ ఏమనిందంటే నిజమైన బాడీస్ ని మూవీస్ లో యూజ్ చేశారేమో అని చెప్పి కేసు ఫైల్ చేసింది. బట్ తర్వాత ఈ మూవీ యొక్క డైరెక్టర్ అవన్నీ ప్రాక్టికల్ బాడీస్ ఒరిజినల్ కాదు అని చెప్పి ప్రూవ్ చేశాక అప్పుడు ఈ మూవీ సెన్సార్షిప్ పాస్ అయింది. అంత రియలిస్టిక్ అప్రోచ్ ని మెయింటైన్ చేశారు ఈ మూవీలో. సో ఇన్ కేస్ ఈ మూవీ మీరు చూస్తే ఆ డిఫరెన్స్ అర్థమవుద్ది. మీకు నిజమైన క్యానిబల్ మూవీ చూడాలంటే మాత్రం ఈ మూవీ అస్సలు మిస్ అవ్వకండి. 2024లో ఈ మూవీ చూస్తే మీకు ఏం అనిపించకపోవచ్చేమో కానీ అప్పట్లో ఈ మూవీ రిలీజ్ అయిన టైంకి మాత్రం ఇది ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయింది. మీకు నిజమైన క్యానిబల్ మూవీ చూడాలనిపిస్తే మాత్రం డెఫినెట్లీ ఈ మూవీ మీరు మిస్ అవ్వరు. అండ్ ఆల్సో చూసాక మీలో చాలా మంది రిగ్రెట్ ఫీల్ అవ్వకపోవచ్చు. సో ఇంకా మన లిస్ట్ లో లాస్ట్ మూవీ అంటే ఫిఫ్త్ మూవీ విషయానికి వస్తే అన్ఫ్రీడమ్. ఈ మొత్తం లిస్ట్ లో ఇండియన్ బేస్డ్ మూవీ ఇది ఒక్కటే. ఈ మూవీలో సేమ్ జెండర్ రిలేషన్షిప్ ని హైలైట్ చేశారు. అండ్ ఆల్సో రిలీజియస్ బిలీఫ్స్ ని కూడా చాలా వరకు హర్ట్ చేశారు. సో దాని కారణంగా మన ఇండియన్ సెన్సార్ బోర్డు ఈ మూవీని అసలు సెన్సర్షిప్ చేయలేదు. తర్వాత ఈ మూవీని నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. బట్ ప్రెసెంట్ అయితే మాత్రం ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో కూడా లేదు. సో మీరు తిట్టు కూడా స్టార్ట్ చేసే ముందు ఒక మాట చెప్తున్నా, ఇవన్నీ బ్యాడ్ మూవీస్. ప్రతి మూవీ ఈజీగా దొరికిపోద్దని ఏం లేదు. సో కొంచెం ఎతకాలి. మరి మాకెందుకు చెప్పారా అంటే జస్ట్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతే. ఇన్ కేస్ మీరు ఎవరికైనా ఈ మూవీస్ చూడాలనిపిస్తే నా ఇన్స్టా ఐడి storyworld_updatesకి వెళ్ళి అందులో హైలైట్స్ చెక్ చేస్తే మీకు అందులో ఒక దగ్గర 2 మూవీస్ యొక్క వెబ్సైట్స్ చెప్పా. ఆ మూవీ యొక్క వెబ్సైట్స్ మీరు కానీ ఇన్ కేస్ గూగుల్లో సర్చ్ చేసి చూసుకుంటే మీకు అందులో ఈ మూవీస్ ఫ్రీగా దొరకచ్చు. ఇన్స్టా యొక్క ఐడి యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తా. సో అక్కడ నుంచి ఇన్స్టా ఐడికి వెళ్ళేసి అక్కడ హైలైట్స్ లో చెక్ చేసుకోండి, మీకు ఈజీగా దొరికిపోద్ది. అండ్ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఒక కొత్త ఛానల్ కూడా తీసుకురాబోతున్నా. అండ్ మన తెలుగులో ప్రెసెంట్ అలాంటి కంటెంట్ డెలివర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో గ్రాండ్ గా మనకి 10K సబ్స్క్రైబర్స్ అయిపోయాక కొత్త ఛానల్ వచ్చేస్తుంది. సో గెట్ రెడీ గైస్. మీకు కానీ ఇన్ కేస్ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10Kకి జస్ట్ పక్కనే ఉన్నాం. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో మీ ఫేవరెట్ మూవీని కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. టాప్ 5 బ్యాడ్ మూవీస్ పార్ట్ 1 చూడాలనుకుంటే ఈ వీడియో క్లిక్ చేయండి. అండ్ టాప్ 5 బెస్ట్ ఇండియన్ హారర్ మూవీస్ చూడాలనుకుంటే ఈ వీడియో క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.